ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పాం కదా మేము తిరుపతి వెళ్తున్నాం అనేసి. ఇది తిరుపతి వెళ్లే ముందు రోజు బ్లాగ్ అన్నమాట. నేను మా బావ మా పిల్లలు సెంటర్ కి అయితే వెళ్తున్నాము. అట్టాగే కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి తీసుకోవాల్సినవి, అవి కూడా తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. యూస్ కి ఇయర్ రింగ్స్ లేవంటే ఫస్ట్ నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చీరాల్లో ఈ షాప్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. నేను ఇయర్ రింగ్స్ కానీ నేను పెట్టే ప్రతి జ్యువెలరీ కూడా ఈ షాప్ లో తీసుకున్నదే. ఈ షాప్ నేమ్ వచ్చేసి అజంతా 1 గ్రామ్ గోల్డ్ షాప్. అలా జ్యువెలరీ పని అయిపోయిన కానీ నేనైతే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాను. ఏ ట్రైన్స్ ఉన్నాయి తిరుపతికి అని కనుక్కుందామని వచ్చాను. అలా ట్రైన్స్ ఏమున్నాయా కనుక్కొని మా పిల్లలతో ఏది సేఫ్ కన్ఫర్మ్ చేసుకొని మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాము. అలా ఇంటికి వచ్చాక మా బావకి మా పిల్లలకి అయితే టిఫిన్ అయితే వేసాను. రాగి దోశ ఇడ్లీ అయితే చేశాను. చట్నీలోకి వచ్చేపాటికి బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ అయితే చేశాను. మా పిల్లలు రాగి జావా లాంటివి అయితే ఏమి తాగరు, అందుకనేసి రాగి దోశలు అయితే వేస్తాను. నార్మల్ దోశలు కూడా ఎక్కువగా రాగి దోశలే మా ఇంట్లో అయితే వేస్తాను. అలా టిఫిన్ చేసి అయిపోయిన కానీ మా ఇంట్లో కోన్ చూసింది మా అమ్మాయి ఎక్కడో కానీ. చూసి మమ్మీ నాకు కోన్ పెట్టని చెప్పి చాలా ఏడుస్తుంది. సరే అని చెప్పేసి నేను పెట్టాను. నాకైతే పెద్ద మోడల్స్ అయితే రావు. చిన్నప్పటి నుంచి ఇదే మోడల్ కంటిన్యూషన్ అవుతున్నాయి. ఇప్పుడు మా పాపకు 2 చేతులకు సేమ్ మోడల్ ఒకేలా పెట్టాను. నేను పెట్టిన కోన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.